హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ తెలుగు. చూస్తున్నారు కదా, ఈ రకం వచ్చేసి RX 100 దొడ్డు రకం అండి. మేము ఇలా పాడి మిషన్ తోటి హార్వెస్టింగ్ చేసిన తర్వాత వడ్లని 2 వేస్లో అమ్ముకోవచ్చు మనము. ఫస్ట్ వే వచ్చేసి రైస్ మిల్ వాళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళు వడ్లలో ఉన్న తేమ శాతము, ఎలాంటి డస్ట్ ఏమున్నా కానీ వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు మనకి కట్టించే ధర వచ్చేసి పర్ క్వింటాకి 1800 నుంచి 2000 వరకు కట్టిస్తారు. ఇంకొక వే వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది మన దగ్గర నుంచి. గవర్నమెంట్ పర్ క్వింటాకి 2385 నుంచి 86 రూపీస్ వరకు తీసుకుంటూ ఉంటుంది. 1 or 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటుగా. సో ఒకవేళ మనము మన వడ్లని గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాలంటే మనము కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వడ్లనన్నీ కలెక్ట్ చేసేసి బాగా ఎండబెట్టాలి. ఇంకేమైనా డస్ట్ ఉంటే వీటిలలో తూర్పాలు పట్టాలి. మనం వడ్లను అనేవి తూర్పాలు పట్టాలి డస్ట్ లేకుండా. అదే వడ్లలో తేమ శాతం అనేది 17% కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ 17% కంటే ఎక్కువగా ఉంటే సో వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోరనమాట. అంటే ఇంకా ఎండబెట్టమని చెప్తారు. సో ఇవన్నీ చేసిన తర్వాతనే మనము గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు మన వడ్లని. ఎక్కువ మంది రైతులు మాత్రము గవర్నమెంట్ వాళ్ళకే అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం డబ్బులు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంతకు మీరు ఎవరికి అమ్ముతారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.